బటర్ఫ్లై పట్టుకోకూడదు, చూడాలంతే. జంప్. అంతే, కమాన్. అది మీ డాడీ జంప్ చేయాలి చూడు, అటు ఎలా ఆగండి. పట్టుకోండి, నీళ్ళు పట్టుకోండి అన్న. సారదు కొంచెమే వాడుకోవాలి, ఎక్కువ వాడుకోకూడదు. చాలు, ఇప్పుడు ఉద్దేశం చాలు. ఇద్దరండి, ఇద్దరు చేపెట్టుకుంటారండి. పెట్టచ్చు, చేపెట్టచ్చు సార్. గట్టిగా పట్టుకోండి. ఓకేనా, మట్టిపోయిందా? చెప్పు తీసి చూసుకోవాలంటే ఉంది. న్యాచురల్గా ఆ చెరువు చూపించారు. ఆ చెరువు పక్కనే గట్టు మీద మన నేరేడు కాయల చెట్టు ఉంది, న్యాచురల్గా ఉంది. అది తీసుకొని తిన్నాము, చాలా రుచిగా ఉన్నాయి. నేనే కదా, మా పిల్లలు కూడా తిన్నారు, చాలా బాగా నచ్చాయి మాకు. ఆ తర్వాత అరటి తోట చూసాము. అక్కడ అరటి తోట చాలా బాగుంది. ఆ అరటి తోటలో మాకు షణ్ముఖ్ గారు మాకు కిచిడీ పెట్టారు, కొర్ర కిచిడీ పెట్టారు. అది ఎంతో టేస్టీగా ఉంది. ఒక పద్ధతిగా న్యాచురల్లో కూర్చొని తింటే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం. మాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఇది. ఆ తర్వాత మా పిల్లలు వచ్చారు. మా పిల్లలు వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు ఫస్ట్ టైం చూసి. ఆ చెరువు కానీ, ఆ పొలం గట్టు కానీ, మీద నడవడం కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అరటి తోటలు చూశారు. ఆ పక్కన చెరుకు తోట ఉందండి, చెరుకు తోట కూడా చాలా బాగుంది. ఆ చెరుకు తోటలో కూడా ఏమేమి చేస్తున్నారో చూపించారు మాకు, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే స్నాక్స్ చేస్తున్నారు వీళ్ళు, చాలా బాగున్నాయి అవి. అవి న్యాచురల్ పద్ధతిలో వీళ్ళే చాలా హోమ్ మేడ్గా చేస్తున్నారు. నేచర్లో భాగంగా ఉంటాం, ప్రకృతితో కలిసి రోజు జరిగేది అదే కదా. మంచిది కదండి, మంచిది కదా. అటొద్దులే. చెట్టు కదిలిస్తున్నా ఈరోజు చాలు అయిపోయింది. వచ్చేసింది. పిగిలి